హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్నం గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ప్రత్యూష గారు. సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. మరి 3 పార్టీలు గూడా హోరాహోరీగా ఉన్నాయి. మేమంటే మేము అంటూ గూడా దానికి రెడీ అయినట్లున్నారు. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మన చనిపోయిన మాగంటి గోపినాథ్ గారు ఏ పార్టీలో ఉండేయండి? బీఆర్ఎస్ బీఆర్ఎస్. పార్టీలో ఉండే. యెస్. 100కి 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తది. హ్మ్. ఎందుకు గెలుస్తదంటే 3 సార్లు మాగంటి గోపినాథ్ గారు మంచి ప్రజలతో సత్సంబంధం ఉండే. హ్మ్. అధికార పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ప్రజలకు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండే, హెచ్ఎండీ మంత్రిగా ఉండే. అతనితో ఉన్న సత్సంబంధాలతోటి మంచి డెవలప్‌మెంట్ చేసుకుండు హ్మ్. జూబ్లీ హిల్స్. సో, ప్రజలందరూ కూడా గోపీనాథ్ గారిని జ్ఞాపకార్థంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు అయితది. హ్మ్. ఈ 2 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ ప్రజలకు, తెలంగాణ ప్రజలు పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు 1% పని చేయలేదు. హ్మ్. ఇది ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు గాని, 420 హామీలు గాని ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద బాగా కోపంగా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఇక బీజేపీ పార్టీకొస్తే సెంట్రల్‌లో ఉంది. అక్కడున్న ఎవరు కూడా జూబ్లీ హిల్స్‌లో ఇంతవరకు డిపాజిట్ రాలేదు. గతంలో హ్మ్. చాలా సందర్భంలో 2014, 2018, 2023లో పోటీ చేసిన సందర్భం ఉంది గానీ, అక్కడ కనీస డిపాజిట్ కూడా రాని పరిస్థితి. హ్మ్. అట్లాంటి వాళ్ళు గెలవడం అనేది ఇంపాసిబుల్. ఓకే. ప్రజలందరూ కూడా అక్కడ బీజేపీ పార్టీ మీద అసహించుకుంటారు. ఎందుకంటే సెంట్రల్ ఉండి తెలంగాణ రాష్ట్రానికి జూబ్లీ హిల్స్‌కు ఇప్పుడున్న కిషన్ రెడ్డి మంత్రి. మంత్రి ఉండి కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీకి 1% పని చేయలేదు. ఏ ఒక్క రూపాయి ఫండ్ తీసుకురాలేదు. డెవలప్‌మెంట్ చేయలేదు. ఏ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు కనపడలేదు. జూబ్లీ హిల్స్ ప్రజలకు. హ్మ్. అట్లాంటప్పుడు ఎందుకొస్తారు బీజేపీ పార్టీకి? మీ మంచి జరిగినా, చెడు జరిగినా గోపీనాథ్ గారు అందుబాటులో ఉండే. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసింది. 10 సంవత్సరాల్లో నంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దింది. కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్ గారి మీద పూర్తి అర్బన్ ఓటర్స్ మొత్తం కేటీఆర్ గారు మంచి ఇంపార్టెంట్ ఇస్తారు. సో, 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తది. కారు గుర్తుకు ఓటేస్తారు. మంచి మెజారిటీ మాగంటి గోపీనాథ్ గారికి ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకెక్కువ మంచి మెజారిటీ వస్తది. ఓకే. సరే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదంటూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి బాగా వినిపిస్తున్న వార్తేంటంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చి తెలంగాణకొచ్చి బీజేపీ పార్టీ తరపున ప్రచారం గూడా చేస్తారు అనే వినిపిస్తున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపున ప్రచారాలు చేస్తే బీజేపీ విన్ అయ్యే అవకాశం ఉందంటారా? బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పక్కన పెడితే, హ్మ్. ఆయన సొంతంగా జనసేన మీద పోటీ చేసిండు. ఎక్కడ? కూకట్పల్లిలో. హ్మ్. డిపాజిట్ రాలేదు. డిపాజిట్ కాదు కాదు ఇంకా అసలు ఇంకా అంతకన్నా 100% లోపల ఓట్లొచ్చినాయి. కరెక్ట్ ఎంత వచ్చిందో తెలవదు గానీ, హ్మ్. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన పోటీ చేస్తున్న ఆయన క్యాండిడేట్ పోటీ చేస్తుంది దిక్కులేని పరిస్థితి. ఆయన ఇంకో దానికి పార్టీకి ప్రచారం చేసి ఈడ ఓట్లు వేసేటోడు పవన్ కళ్యాణ్ అంటే సరే ఆంధ్ర ప్రజలకు కొంత కొంత ఆళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, ఏముండొచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఆయన ఎవరు దేకడు. అవసరం కూడా లేదు. అట్లాంటి ఆయన ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ అడుగు పెట్టడానికి కష్టమే. సరే ప్రజాస్వామ్యంలో అందరూ పెట్టొచ్చు. మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకు పెట్టొచ్చు? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు. ఎవరు ఎక్కడైనా పోవచ్చు కాదనంగా. కానీ హ్మ్. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఉండదు. బీజేపీ పార్టీ నమ్మే పరిస్థితి ఉండదు. బీజేపీ అంటే సేమ్ మళ్ళీ ఆ పార్టీ నుంచి వచ్చి ఈయన ప్రచారం చేస్తుంటే ఇంకా అసలు దగ్గర రానియరు ఎవరు. సో, ఓకే. అయన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ అట్లాంటివి తెలంగాణ ప్రజలు అట్లా మోసపోరు. ఆల్రెడీ ఒకసారి మోసపోయారు. ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. ఇంకెక్కడ మోసపోతారు? ప్రజలందరూ వెయిట్ చూస్తుర్రు. బీఆర్ఎస్ హ్మ్. పార్టీ ఎలక్షన్‌లు ఎప్పుడొస్తాయా? బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా? తెలంగాణలో మళ్ళొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి చూస్తారు. కాకపోతే రాజ్యాంగం ఒకటి ఉన్నది కాబట్టి రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 5 సంవత్సరాలు ఉండాల్సిందే. దాన్ని హ్మ్. అనుభవించేది ప్రజలే. కష్టమో, ఓకే. సుఖమో అనుభవించేది ప్రజలే కాబట్టి అనుభవిస్తారు. సో, ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నా కూడా మరి ఇట్లా మరంటే అంబేద్కర్ గారు అనుకోలేదేమో. ఇట్లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తాడు. ఇంత అసహ్యంగా పరిపాలిస్తాడు. హ్మ్. పేరేం ప్రజాపాలన, ప్రజల్ని రాక్షసంగా హింసిస్తాడు. ప్రజలనందరినీ ఇబ్బందులు పెడతాడని చెప్పి ఊహించుంటే ఆయన కూడా మధ్యలో మ్యాండేటరీ పెట్టేటోడేమో. కంపల్సరీ ఏమైనా ప్రజలు కోరుకుంటే 5 సంవత్సరాల లోపలనే గవర్నమెంట్ ఇచ్చేయొచ్చు అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితి రాలేదు. ఆయన అనుభవించలేదు పాపం. అందరూ మంచోళ్ళు ఆయనలాగా మంచోళ్ళు ఉంటారు అనుకుంటున్నాను అంబేద్కర్ గారు. అందుకే 5 సంవత్సరాలు పెట్టిండు. సో, ఇప్పుడు 5 సంవత్సరాలు మనం ఇంకో 3 సంవత్సరాలు మీరు, నేను అందరం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి పాలనలో కష్టాలు అనుభవించాల్సిందే. ఓకే. సరే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న వార్తేంటంటే ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అదేంటంటే
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది అంటూ స్వయంగా కేటీఆర్ గారు చెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం పైన మీరు ఆయన పైన కేస్ వేసినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని పార్టీలు కూడా నిజమే అన్నట్టు చెప్తున్నారు. మరి దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? కొన్ని పార్టీలు ఏది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 అలయన్స్‌లో పనిచేస్తున్నాయి. హ్మ్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 4th సీట్‌లో 1670 కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చిండు. రోడ్ వర్క్ ఇచ్చిండు. మరి హ్మ్. తందానంటే తాను కొట్టాల్సిందే కదా! రేవంత్ రెడ్డికి ఒత్తాసు మాట్లాడాల్సిందే సీఎం రమేష్. ఎందుకంటే ఆయనకు వర్క్ ఇచ్చారు కాబట్టి. హ్మ్. బీజేపీ పార్టీ ఉన్న ఎంపీ అంటే ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ గత చరిత్ర చూస్తే సీఎం రమేష్ గారి చరిత్ర చూస్తే ఒక బ్రోకర్ లాగానే మాట్లాడుతాడు. నిజాలు ఎట్లా మాట్లాడుతాడు చెప్పు? అన్ని లంగా మాటలు మాట్లాడుతుంటాడు. మేము మా పార్టీని ఆయన కూడా అసలు ఆడ కూడా అసలు మా దగ్గర మా పార్టీ గురించి మాట్లాడేంత నైతిక హక్కు ఎక్కడుంది ఆయనకు? హ్మ్. సీఎం రమేష్ అనేవాడు సారా దందా చేసుకొని పైకొచ్చిన వాడు. బ్రోకర్ దందా చేసి చంద్రబాబు నాయుడు దగ్గర ప్లస్ ఇంకా ఇప్పుడు బీజేపీ దగ్గర బ్రోకర్ పని చేస్తుండు. ఆయన మా పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు పార్టీ పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ 10 సంవత్సరాలు మంచి అభివృద్ధి పథం నడిపిన పార్టీ, మా పార్టీని తీసుకుపోయి 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ, ఆ పార్టీని తీసుకుపోయి ఆయన బీజేపీలో కలపడానికి ఈయన దగ్గర పోయినట్టు పెద్ద మొగోడు అని చెప్పేసి చెప్తుంటాడు. హ్మ్. ఇంకొకటి గొప్ప విషయం ఇంకోటంటే కవిత గారికి బెయిల్ గురించి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తాడు. మా కేసులు అక్కడ చూసుకోండి అని చెప్పేసి బ్రోకర్ మాటలు మాట్లాడుతుంది. కవిత గారికి బెయిల్ వచ్చి సంవత్సరం పైన అయిపోయింది. కేటీఆర్ గారు 4 నెలలకి ఇంటికి పోయినట. హ్మ్. వ్యత్యాసం చూడండి. కవిత గారికి బెయిల్ వచ్చింది 1 సంవత్సరం కింద. హ్మ్. కేటీఆర్ గారు 4 నెలల కింద ఇంటికి పోయేసి కవిత గారికి బెయిల్ ఇప్పించండి. కేసులు అక్కడ చూసుకోండి అని చెప్పి మేము విలీనం చేస్తాం కావాలంటే విలీనం చేస్తామని చెప్తుంది. అసలు చిన్న మీనింగ్ చూసుకోండి. అంటే హ్మ్. కావాలని ఇంటెన్షన్‌గా చెప్తున్నట్టుగా వార్త. రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్‌ని ఈయన చదువుతుండు. సరే కానీ ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా ఆయన చెప్తున్నారు గదా మరి. ఏ ప్రూఫ్ ఉందని చెప్పిండు? సీసీ కెమెరా, టీవీ. హ్మ్. నేను మీ ఇంటికి వస్తానండి. చాయ్ తాగిపోతా. ఒక హ్మ్. బ్రోకర్‌వి, తెలిసిన వాడివి. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్న ఎంపీవి హ్మ్. పరిచయం ఉంటది. జస్ట్ ఆడడానికి పోతే ఇప్పుడు ఈడడానికి పోతున్నా. ఇప్పుడు నాకు వంశీ బాగా మంచి పరిచయం దగ్గర. హ్మ్. ప్రత్యూష్ గారు బాగా పరిచయం అయ్యారు ఇప్పుడు. పోతే ఒక నిమిషం నమస్తే పెట్టేసి చాయ్ తాగిపోతా. సీసీ హ్మ్. కెమెరా రికార్డ్ అయితది. అంటే నీ దానికి ఏమో దేని గురించి వచ్చినట్టు బ్రోకర్ పని చేయమని చెప్పినట్టా? సీఎం రమేష్ ఒక ఫాల్తు మాటలు, పాటలు ఆయన ఏదైతే 1670 కోట్ల రూపాయలు ఏదో వర్క్ వచ్చిందనుకోండి. ఆ వర్క్‌ని ట్రాఫిక్ డైవర్ట్ కొరకు ఇయన్నీ లంగా మాటలు మాట్లాడుతూ చిల్లర మాటలు, చిల్లిపి మాటలు తప్ప హ్మ్. ఓన్లీ బట్టగాల్చి మీదేయాలి అంతే. బీఆర్ఎస్ హ్మ్. పార్టీ ఒకటి ఈజీ దొరికింది. ఇప్పుడు ప్రతిపక్షం ఉంది కదా! హ్మ్. 10 సంవత్సరాల రూలింగ్ ఉన్నప్పుడు ఏ ఒక్క విధవ మా పార్టీ గురించి గాని, తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడలేదు. మరి ఆయన సవాల్ ఇప్పుడు గూడా ఇచ్చారు కదా! అంటే మీరు రండి కావాలంటే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అమ్మ నేను ప్రత్యూష ప్రూఫ్స్ గారు మీ ఇస్తానని. చిన్నమ్మాయి మీరు. ఈ హ్మ్. ప ఈ రాజకీయ నాయకులు సవాల్ ఎవరు పట్టించుకోరు. హ్మ్. ఆయన ఆడ సవాల్ ఇస్తున్నాడు. ఈయన సవాల్ ఏముండదాడ. రేవంత్ రెడ్డి గారు మొన్న సవాల్ ఇచ్చిండు. కేటీఆర్ గారు వస్తారా? కేసీఆర్ గారు వస్తారా? మోడీ గారు వస్తారా? కిషన్ రెడ్డి వస్తారా? మేము చర్చకని కూర్చుందాం అన్నాడు. మరి మా కేటీఆర్ గారు పోయి ప్రెస్ క్లబ్‌లో సంబంధించిన ప్రెస్ క్లబ్‌లో కూర్చున్నాడు. వచ్చిండా? రాజకీయ సవాల్ ఏముండదు. ఊరికే అట్లా ఇప్పుడు మీ మీడియా వాళ్ళు చూపియారు కాబట్టి చెప్తుంటారు. దానివల్ల వచ్చేది లేదు. వాస్తవ పరిస్థితి ఆలోచించండి. మీరు ఒకసారి ఆయన చెప్పిన లాజిక్‌ని ఆలోచించండి. నేను చెప్పింది. హ్మ్. సంవత్సరం కింద కవిత గారికి బెయిలొస్తే 4 నెలల కింద ఆయన ఇంటికి పోయిండంట. మరి కవిత సంవత్సరం కింద వచ్చిన బెయిల్‌కు 4 నెలల కింద ఎందుకు పోయి అడుగుతాడు బెయిల్ మళ్ళీ ఎందుకు అడుగుతాడు చెప్పండి? మా బీఆర్ఎస్ పార్టీని 60 లక్షల సభ్యత్వ పార్టీని తెలంగాణలో నంబర్ 1 చేసిన రాష్ట్ర పార్టీగా ఉన్న పార్టీని మేము బీజేపీలో ఎందుకు విలీనం చేస్తాం? బీజేపీ ఒరిగిపోతుందా? పొంగి పొర్లిపోతుంది ఈడ. హ్మ్. సింగిల్ డిజిట్ పార్టీ. మొన్న చావు తప్పి కన్నుట పోయినట్టు మొన్న 8 గెలిచిర్రు 8 ఎమ్మెల్యేలు. హైదరాబాద్‌లో ఒక్కొక్క రాజాసింగ్ గెలిచిండు. అట్లాంటి పార్టీని మా పార్టీ ఎందుకు విలీనం చేస్తాం? 1.7% తోటి 39 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 1.7% ఎక్కువ వచ్చినాయి. మాకు 1.7% తక్కువ వచ్చినాయి. హ్మ్. అంత మాత్రాన మా పార్టీ అంత లోకువ అయిపోయిందా? హ్మ్. కేసీఆర్ ఈటెల రాజేంద్ర ఒక సందర్భం చెప్పిండు. 100 మంది చాణక్యులతో సమానం కేసీఆర్ గారు అని చెప్పేసి. మా కేసీఆర్ గారు గొప్ప ఘనత, గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. హ్మ్. అట్లాంటి నాయకుడు తీసుకుపోయి పనికిమాలిన బీజేపీ పార్టీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పోటీ చేసి చెప్పు? గతంలో కూడా 2014లో, 2018, 2023 సింగిల్‌గా పోటీ చేసినాయి. ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. చాలా మంది అడిగారు పొత్తు పెట్టుకుందామని. హ్మ్. ఇదే బీజేపీ పార్టీ చాలా 100 సార్లు అడిగిరు పొత్తు పెట్టుకో అని చెప్పి. ఎప్పుడు కూడా మీ పొత్తు పెట్టుకో సింగిల్‌లోనే పోయింది. సింగిల్‌లోనే పోటీ చేసింది. సింగిల్‌నే గెలిచిండు. సింగిల్‌నే అధికారంలోకి వచ్చింది. హ్మ్. మొన్న ఓడిపోయింది మాత్రం 1.7% మా ఓట్ల తేడాతో ఓడిపోయినాం. అంత మాత్రాన పార్టీకి ఏమైంది చెప్పండి? ఇప్పటికి గ్రామ స్థాయిలో చిట్ట చివరలో ఉన్న గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. హ్మ్. గ్రామంలో 1000 మంది ఉంటే దాదాపు 600 మంది, 700 మంది మా కార్యకర్తలే ఉంటారు. అట్లాంటి పార్టీని మేము ఎందుకు విలీనం చేస్తాం చెప్పండి? తెలంగాణ రాష్ట్రం కొరకు పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కొరకు పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల బాగుల గురించి పుట్టిన పార్టీ. మా ప్రజలను వదిలేసి మేము ఎందుకు విలీనం చేస్తాం? హ్మ్. ఒకసారి ఆలోచించండి. ఇయన్నీ బ్రోకర్ మాటలు తప్ప ఇంకంతకు మించి లేదు. మేము 100% కేసు పెట్టినా, ఇంకా కావాలంటే ఇంకా మరోసారి కేసు పెడతా. అవసరం అంటే సీఎం రమేష్‌ని హైదరాబాద్ తిరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను.
ఓకే. అట్లా లంగ ఎవడే సీఎం రమేష్ కాదు, ఎవరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగి బట్టకలిసి మీదేసి అనవసరం మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మేము తిరగబడతాం, తిరగనియం ఈడ హైదరాబాద్. సరే ఈ మాట కేవలం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాత్రమే కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఒకరు కేసీఆర్ గారు మాత్రమే కాదు. నలుగురు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారు, అలా కవిత. వీళ్ళు నలుగురు ఉండడం వల్ల ఆహ్, కొన్ని జరుగుతున్నాయంటూ కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు కవిత గారు రాజీనామా చేయబోతున్నారు. కవిత గారు సెపరేట్‌గా పార్టీ పెట్టబోతున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు అంటూ కూడా చాలా న్యూస్‌లొస్తున్నాయి. ఒకవేళ కవిత గారు బయటకొస్తే పార్టీ నుంచి రాజీనామా చేసేస్తే బీఆర్ఎస్‌కి ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉందంటారా? ముందుగా కవిత గారి గురించి మాట్లాడదాం. హ్మ్. కవిత గారు పదే పదే చెప్పడం జరిగింది. మీలాంటి టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు అడిగితే, నేను ఆమె ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వం వెల్కమ్ చేస్తా, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్తుంది. ఇంక హ్మ్. అందుకని అసలు వేరే క్వశ్చనే లేదు ఆడ. మీరు వేరే పార్టీలకు పోవడం, వేరే పార్టీలో ఇంకేదో జరుగుతుందని చెప్పడం నాకు కరెక్ట్ కానే కాదు. హ్మ్. ఊహాజనితమైన 100 అనుకుంటారు. ఛానల్స్ ఎక్కువైనాయి, సోషల్ మీడియా ఎక్కువొచ్చింది. సరే ఎవరు దోచింది వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అల్టిమేట్‌గా కవిత గారు చెప్పాల్సిన ఆన్సర్ ఉంటది కదా! ఆ కవిత గారు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా. మా నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి పదే పదే చెప్తుంది. హ్మ్. దీనికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా మనం మీకు కరెక్ట్‌గా నాకు కరెక్ట్ కాదు. 100% కవిత గారు మా పార్టీలో ఉంటది. మా పార్టీ నాయకురాలే. నిజంగా కూడా ప్రతి ప్రాంతీయ పార్టీలో హ్మ్. మీరిక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ గారు, బాబు గారి కొడుకు లోకేష్ గారు, కరుణానిధి గారు కొడుకు ఇప్పుడున్న స్టాలిన్ గారు. ప్రతి దాంట్లో కొడుకులు ఉంటారు. వారసత్వం వస్తుందా లేదా? లేకపోతే ప్రజలు గెలిపిస్తే ఎట్లేస్తుందని పక్కన పెట్టు. కాకపోతే హ్మ్. కొంత చార్మింగ్ ఉంటది. ఒక నాయకుడి కొడుకు కాబట్టి ఖచ్చితంగా అల్టిమేట్ ఆ ఫాలోయింగ్ ఉంటది. ఒకళ్ళు నిజంగా సక్సెస్ అయితే సక్సెస్ కానోళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. సక్సెస్ అయినోళ్ళు కొద్దిమందే. అంతే తప్ప దానివల్ల ఏంది మాకు హరీష్ రావు గారు ఉద్యమంలో పనిచేసిండు, కేటీఆర్ గారు ఉద్యమంలో పనిచేసిండు, కవిత గారు ఉద్యమంలో పనిచేసారు. ఊరికి తేరాగా వచ్చేసి నాన్నని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలకి ఓట్లేసి గెలిపించుకోలేదు. వాళ్ళ కష్టం ఉంది, ప్రజలు గెలిపిస్తారు. హ్మ్. కేటీఆర్ గారు 2009 నుంచి కంటిన్యూ గెలుస్తూనే ఉండే ఆయన. సో ఇప్పుడు ప్రజలు గెలిపిస్తున్నప్పుడు ఆ వారసత్వం ఎందుకు అనుకోవాలి? లేకపోతే కేసీఆర్ గారికి ఇబ్బంది అని ఎందుకు అనుకోవాలి చెప్పండి? అదంటూ ఏం లేదు. మేమందరం నలుగురు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు అందరూ పార్టీ కొరకు పనిచేస్తారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నాతో సహా హ్మ్. మీరొస్తే మిమ్మల్ని కూడా పార్టీ కండువేసి కల్పిస్తాం. మీరు కూడా పార్టీకి పనిచేయండి. అందరం కలిసి పనిచేద్దాం పార్టీకి. ఓకే. సరే కానీ కవిత గారికి, అలాగే కేటీఆర్ గారికి కొన్ని వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లు, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ జరుగుతున్నట్లు గొడవలు తెలుస్తుంది. కవిత గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. మరి దీని గురించి ఏమైనా చెప్తారా? నేనేమంటానంటే అవకతవకలు అంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ లేదని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ నాకు తెలిసినంత వరకు. హ్మ్. ఇన్‌కేస్ ఉన్నా కూడా తప్పేముంది అనుకోండి. సొంత ఇంట్లో ఉంటుంటాయి. ఇప్పుడు మనిద్దరం ఉన్నాం. చిన్న చిన్న మాటలలో పొరపాటు రావచ్చు. అంత మాత్రాన ఏదో పార్టీకి నష్టం జరుగుతుందని కూడా కరెక్ట్ గానే కాదు. హ్మ్. ఏదన్నా కూడా పెద్ద సార్ ఉన్నాడు మా కేసీఆర్ గారు. హ్మ్. ఏదంటే సర్ది చెప్తాడు. కవిత గారు తప్పైతే కవిత గారు చెప్తాడు. కేటీఆర్ తప్పైతే కేటీఆర్ చెప్తాడు. హరీష్ రావు తప్పైతే హరీష్ రావు చెప్తాడు. నాది తప్పైతే నాకు చెప్తాడు. హ్మ్. చెప్తాడు, సర్ది చెప్తాడు. అట్లేం పార్టీకి నష్టం ఏమి ఉండదు. చిన్న చిన్న గ్యాప్‌లు ఉంటే మాత్రం ఫుల్‌ఫిల్ మేము క్లియర్ చేసుకుంటాం. అదేం ప్రాబ్లమ్ లేదు. దానివల్ల పార్టీకి వచ్చే నష్టం లేదు. పార్టీ నిండుగా ఉంది. ఓన్లీ ప్రజలంతా తెలంగాణ ప్రజలందరూ ఎలక్షన్ కొరకు వెయిట్ చేస్తుర్రు. తెలంగాణ ప్రజలంతా ఎలక్షన్ కొరకు ఏసినప్పుడు 80-100 సీట్లు గెలిపిస్తారు. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయితాడు. మళ్ళా సంక్షేమం, అభివృద్ధి, సమపాలన నడిపిస్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచిండో, ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యం అంటూ పోతుందో, మళ్ళా నిలబెట్టే బాధ్యత మా కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. అంత 100% అయితది. సక్సెస్ అయిద్ది. కొంత వెయిట్ చేయాల్సింది. ఇంకొక 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది. సరే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు 5 మంది పార్టీ మారినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ఒకరు మారిపోయారు. ఇంకా నలుగురు కూడా మారుతారు అని వార్తలొస్తున్నాయి. మరి వాళ్ళు మారడం వల్ల, అలాగ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? మాది అంబాసిడర్ కారు. మేము హ్మ్. మంచి స్పీడ్‌లో పోతాం. 20 స్పీడ్‌లో పోతున్నాం. మధ్య మధ్య స్టాప్‌లు వస్తుంటే దిగుతుంటారు. మధ్య మధ్య స్టాప్‌లు ఎక్కుతుంటారు. హ్మ్. అట్లాంటి వాళ్ళు గూగుల్ బాధితులంటే వాళ్ళు. మిగతా వాళ్ళు నలుగురు అన్నారు కదా ఇంకా. హ్మ్. ఎవరు మన జనార్దన్ రెడ్డి యెస్. ప్లస్ ఇంకొక సరే జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు పోరని చెప్పేసి కొంత స్టేట్మెంట్ ఇచ్చిర్రు. హ్మ్. ప్రాణం ఉన్నంత వరకు గులాబీ జెండాతోనే ఉంటా. హ్మ్. గులాబీ కండువాలనే కప్పుకుంటా. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పాడు. సరే కొంత అవసరాల కొరకు, వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ ఇబ్బందుల కొరకు పోతుంటారు, వస్తుంటారు. పార్టీ అనేది పెద్ద సంస్థ, పెద్ద పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ఆ పార్టీలో వస్తుంటారు, పోతుంటారు. పెద్ద పట్టించుకోవాల్సింది మనం చూసినాం 10 సంవత్సరాల గవర్నమెంట్‌లో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఓడిపోగానే 2, 3 నెలలు వెళ్ళిపోయిన సందర్భం మనం చూసినాం. హ్మ్. అయ్యి మనం పెద్ద పరిగణన తీసుకోవాల్సింది. పార్టీ ఎక్కడ పోదు, పార్టీకి నష్టం లేదు. గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు చాలామంది. పార్టీకి నష్టం లేదు. పార్టీకి కాడర్ ఇంపార్టెంటు. గువ్వల బాలరాజు గారు పార్టీ మారితే కరెక్ట్ 100 మందిలు బీజేపీ పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన ఒక్కడే పోయి జాయిన్ అయ్యిండు. ఆయన బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు క్లియర్ చెప్పారు.
ఇప్పుడు నా మామూలు సభ్యత్వం ఇస్తున్నా, 100 మందిని జాయిన్ చేపిస్తే 100 రూపాయల సభ్యత్వం ఇస్తా అని చెప్పిండు. ఉమ్, ఇది నిదర్శనం, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే నేను ఒకటే పోయి జాయిన్ క్యాడర్ ఎవరు సపోర్ట్ చేయలేదు, క్యాడర్ ఎవరు పోలేదు. ఇంకో 100 మందిని బతలాడుకొని తీసుకుపోతే అప్పుడు 100 రూపాయల సభ్యత్వం ఉంటుంది కదా, దాన్ని ఇస్తా అని చెప్పారు. సో పార్టీ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ క్యాడర్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని ఎంత బాగా చూసుకుందో తెలంగాణ ప్రజలు తెలుసు, అనుభవించడం తెలుస్తుంది. అది నాయకులు ఏంటంటే ఇవాళ రేపు నాకు ఎవరు 10 కోట్లు ఇస్తాడు అక్కడ పోతుంటారు, ఎక్కడ అమ్ముడు పోతే అక్కడ అమ్ముడు పోతుంటారు. నిజంగా నాకు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఏమైనా ఇబ్బందులు అవుతున్నట్టు మళ్ళీ పోయి అధికార పార్టీలో జాయిన్ అవుతుంటారు. దానికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గోల బాలేదంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పార్టీకి నష్టం లేదు. సరే ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సార్. బట్ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే 3 నెలల్లో డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆల్రెడీ ఆ 10 మంది ఏదైతే సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చెప్పి ఆర్డర్ ఇచ్చిందో స్పీకర్ గారికి, ఉమ్, వాళ్ళు ఆల్రెడీ మా కేసీఆర్ గారిని, మా కేటీఆర్ గారిని, అధినాయకత్వం అందరినీ కాలేలో పట్టుకోవడానికి ప్రయత్నం చేసారు, రావడానికి ప్రయత్నం చేశారు. ఉమ్, కేసీఆర్ అప్పుడే చెప్పారు, పార్టీ కష్టకాలంలో మీరు అట్లా పార్టీని నట్టేట ముంచిపోయారు కాబట్టి మీ సావురు అని చెప్పి పంపించింది తప్ప ఎవరిని తీసుకోరు, ఎవరు తీసుకోబోము కూడా. ఉమ్, 100% మేము మా పార్టీ తరఫున డిస్క్వాలిఫై కావాలనే సుప్రీంకోర్టు దాకా పోయినాం. సుప్రీంకోర్టు కూడా 3 నెలల డిసిషన్ తీసుకొని స్పీకర్కి ఆర్డర్ ఇచ్చింది. స్పీకర్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే స్పీకర్ మీరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే భారతదేశంలో ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో అధికార పార్టీలో పోతున్నారు కాబట్టి ఈ నియంత్రించాలంటే ఒక టీఎన్ సెషన్ లాగా ఎలక్షన్ కమిషన్ సెషన్ ఉండే, ఒకప్పుడు ఒక పార్టీని అంతా గడగడలాడించాడు. ఆయన వచ్చేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఇన్ని పవర్స్ ఉంటాయని ఎవరు తెలియదు. ఉమ్. అట్లాంటి డిసిషన్ ఈయన కూడా తీసుకోవాలని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రసాద్ గారిని. ఈయన ఆర్డర్ని భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఆదర్శం తీసుకునే విధంగా ఆర్డర్ చేయాలని చెప్పేసి 10 మందిని వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను.